కొత్త కొత్త గుబాళింపులు సరికొత్త సందేశాలతో తూర్పు గోదావరి పూల సజ్జ కడియం వింత శోభతో మెరిసిపోతోంది. నర్సరీ యాజమానులు పూలతో చార్మినార్ని ఆకృతిని తీర్చిదిద్దారు. 2010కి స్వాగతం పలికారు. సమైక్యత సందేశాన్ని చాటుతున్నారు. సత్యదేవ నర్సరీలో కొలువైన పూల చార్మినార్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పూల చార్మినార్ ఎంత చార్మింగ్ గా ఉందో చూశారుగా. కమనీయ దృశ్యాన్ని మన కళ్ల ముందుంచడానికి 15,000 మొక్కలను వినియోగించారు. 15 మంది కళాకారులు సృజన జోడించి చెమటోడ్చారు. రాష్ట్రంలోని 4 ప్రాంతాలు 4 స్తంభాల్లాంటివన్న సందేశంతో ఈ చార్మినార్ ను తీర్చిదిద్దామంటున్నారు నర్సరీ యజమాని. పోలీసులాగా మనం అందరం కలిసి ఉంటే సమైక్యాంధ్ర వద్దెళ్తుందని చెప్పి, అప్పుడు మంచి అభివృద్ధి, మంచి ప్రగతి, మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి సమైక్యాంధ్ర గురించి ఉద్దేశిస్తూ ఈ సింబలిజం చేసి ఇది చేయడం జరిగిందండి. ఈ ముఖ చిత్రం కట్టడాలన్నింటిలో కూడా చాలా గొప్ప కట్టడం కనుకండి. హైదరాబాద్ లెవెల్లో దీన్ని రాష్ట్ర స్థాయిలో తీసుకుని మేము స్పెషలైజ్గా చేయడం జరిగిందండి. వినూత్నంగా ఆలోచించి నూతన సంవత్సరానికి సమైక్యత స్వాగతం పలికినట్లుందని సందర్శకులు అభిప్రాయపడుతున్నారు. చిన్న చిన్న మొక్కలతో చార్మినార్ వేయడం జరిగిందండి. ఇది ఎవరికి బహుశా చార్మినార్ మొక్కలతో వేయడం అంటే ఎవరికి బహుశా ఎవరు చూసి ఉండరు. కానీ సో మేము చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం ఈ రోజున నర్సరీలో. కడియం నర్సరీలో మదర్ తెరిసా పూల చిత్రపటం కూడా సందర్శకులను కట్టిపడిస్తోంది.